ఈరోజు నేను మా అంగన్వాడీ కేంద్రంలో ఏమేం పనులు చేశాను అనేది నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఇక్కడొచ్చేసి అంగన్వాడీ కేంద్రానికి రాగానే 9 లోపే వచ్చేసినాం. ఈ స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలు గాని ఉన్నాయి కాబట్టి అంగన్వాడీ కేంద్రానికి వచ్చేసి ఫస్ట్ టీచర్ ఐడి కార్డులో అనేది సంతకాలు చేసినాము. అలాగే యాప్‌లో గాని అటెండెన్స్ ఏసుకున్నాం. ఇక్కడొచ్చేసి ప్రీ స్కూల్ పిల్లలు అటెండెన్స్ పలుకుతున్నారు. కొంతమంది పలుకుతారు, కొంతమంది పలకరు. వీళ్ళకి గాని అటెండెన్స్ అనేది తీసుకుంటున్నా ఇక్కడ. ముందు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి అటెండెన్స్ తీసుకొని సారు ఫోన్ చేస్తే గ్రామ పంచాయతీ దగ్గరికి రమ్మని వెళ్దామని ఇక్కడ అటెండెన్స్ తీసుకుంటున్నాం. ఆడికి పోయిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ చేసి మళ్ళీ హౌస్ విజిట్లు కానున్నాయి ఈరోజు మేము చేయాల్సింది. తల్లిపాల వారోత్సవాలు ప్రోగ్రాంలో భాగంగా హౌస్ అంటే హాస్పిటల్లో బాలింతలోకి తల్లిపాల ప్రాముఖ్యత గురించి చెప్పాల్సి ఉంది. ఇక్కడ హాస్పిటల్ లేవు కాబట్టి వాళ్ళ ఇండ్లకే వెళ్ళి బాలింతల యొక్క ఇండ్లకి వెళ్ళి మేము గృహ సందర్శనలో వాళ్ళకి తెలియజేసి రావాల్సిన ప్రోగ్రాం ఉంది ఈరోజు. అయితే ఆశా వర్కర్ నేను వాళ్ళ గృహాలు కానీ సందర్శించి వాళ్ళకు తెలియజేయాల్సి ఉంది. ఇక్కడైతే అటెండెన్స్ వేసాను, వేయటం అయిపోయింది. కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురే అటెండెన్స్ పలకట్లేదు. వాళ్ళు కూడా ఉండంగా పలుకుతారు. అదనేది అలవాటు చేయాలి. ఇంక నేను వెళ్ళేటప్పుడైతే వీళ్ళందరూ నాకు బాయ్ చెప్తున్నారు. నేను గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. ఫోన్ చేశారు సార్ వాళ్ళు. ఇక్కడ వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ర్యాలీ తీయటం జరిగింది. ఫోటో అట్ట తీశారు. అయితే గ్రామ పంచాయతీలో వచ్చేసి మొత్తం నీట్‌గా రూమ్స్ అన్నీ కడగటం జరిగింది వీళ్ళు. పారిశుద్ధ కార్మికులు ఉన్నారు కదా వాళ్ళు. అయితే గడ్డి మొత్తం మొలిసింది. పిచ్చి చెట్లు ఉండటం వల్ల ఇక్కడ మందు కొడుతున్నారు. తర్వాత వచ్చేసి నేను ఆశా వర్కరు హోమ్ విజిట్‌కే వెళ్ళాము. బాలింత వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి తల్లిపాల ప్రాముఖ్యత గురించి చెప్పటం జరిగింది. మళ్ళీ వచ్చేసి అంగన్వాడీ సెంటర్లో పిల్లలందరినీ మళ్ళీ వాళ్ళు ఏమేమి రాస్తారో రాపిచ్చి వాళ్ళకి దిద్దు పెట్టడం అనేది జరిగింది. ఇంటికి వెళ్ళగానే పలకల మీద రాసింది లేనిదనేది తల్లిదండ్రులు చూస్తారు. ఏం రాసిర్రు, ఏం దిద్దు పెట్టిర్రు అనేది అడుగుతారు. అయితే మేము ఇంకా హోమ్ విజిట్ చేసిన తర్వాత ఆశా వర్కర్ నేను ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వచ్చేసినాం అన్నట్టు. వచ్చి మళ్ళీ ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం ప్రీ స్కూల్ కార్యక్రమాలు నడపాలని చెప్తారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈరోజు తల్లిపాల వారోత్సవాల ప్రోగ్రాం ఉంది. అలాగే మరి స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాలని చెప్తారు. కొంతమంది అయితే ఊడుస్తూ అన్ని ఫోటోలు కూడా పెట్టారు. ఈరోజు వచ్చేసి ఇంక మధ్యాహ్నం తర్వాత వీళ్ళకి లంచ్ చేస్తున్నారు. సాంబారు ఈరోజు కూరగాయలతో సాంబార్ చేయాల్సి ఉంది. చేసింది మా ఆయమ్మ. పిల్లగాళ్ళు అన్నం తింటున్నారు అన్నట్టు మధ్యాహ్నం ఇంకా. మేము 12కి వీళ్ళకి అన్నం పెట్టడం జరుగుతుంది పిల్లలకి. వీళ్ళు తినేసరికి 1 అయ్యిద్ది. అందరూ తిని కడుక్కొని చేతులు గట్ట కడుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మా ఆయమ్మ తపాలు ప్లేట్లు అన్నీ కడుక్కుంటుంది. వీళ్ళు అల్లరి చేయకుండా ఉండాలంటే ఇట్లా కూర్చోబెట్టి ఇంకా అవి చెప్తుంటేనే కామ్గా ఉంటారు. ఇంకా ఏబిసిడీలు అని చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది పిల్లల్ని కానీ వచ్చి చదవమంటే చదువుతారు. ఇలా చదివిస్తే కర్ర పట్టుకొని నేను లేనప్పుడు కూడా ఆ కర్ర తీసుకొని చదువుకుంటా ఉంటారు. బోర్డు దగ్గర పోయి రానోళ్ళు కూడా పోయి చిన్న చిన్న పిల్లగాళ్ళు కూడా పోయి ఆ కర్ర పట్టుకొని ఆ బోర్డు మీద చూపిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ చెప్తాను. చెప్తే ఇట్టా వాళ్ళకి నోటికి అనేది తొందరగా వస్తుంటుంది. పిలిచి ఎవరినైనా చెప్దురు రండి అని అంటే వీళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది పిల్లగాళ్ళు. ఇంకొంతమంది పిల్లలైతే లేపినా లేవరు, రారు అన్నట్టు. మరి రేపు చెప్తావా అని అంటే సరేలే అని అంటారు. ఇంకా అలా అనేది పిల్లగాళ్ళందరికీ అట్టా అలవాటు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి స్టేజ్ ఫియర్ కానీ పోద్ది వాళ్ళు అట్టా వచ్చి చెప్పటం వల్ల పిల్లలకి. మామూలుగా అల్లరి చేయరు. తినక ముందు అల్లరి తక్కువ ఉంటుంది. తిన్న తర్వాత మటుకు అల్లరి ఎక్కువ ఉంటుంది. ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురు టాయిలెట్ అని అంటుంటారు. ఇంక వాళ్ళు వెళ్ళిపోతారు. బయట ఇంకా ఆయమ్మ ఉంటుందిగా చూసుకుంటుంది. ఇంక లోపల వెళ్ళిన మటుకు అల్లరి చేయకోకుండా ఇంక మనం ఏదో ఒకటి చెప్తే తప్ప చెప్పకుండా వదిలేస్తే అసలు మొత్తం మామూలు గోల చేయరు. వాళ్ళకి అదేదో చెప్తూ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి యాక్టివిటీస్ చేపిస్తుంటేనే ఇంక కామ్గా ఉంటారు. ఈరోజు వచ్చేసి నాకు 16 మంది పిల్లలు వచ్చారండి అంగన్వాడీ స్కూల్కి. 16 మంది వచ్చారు. అబ్బాయి క్లాప్స్ కొడుతున్నారు.
ఇంతమంది పిల్లలున్నప్పుడు ఇద్దరు ఉండాలి చూసుకోవటానికి. ప్రోగ్రామ్స్ అని అక్కడ ఇంకా తొందరనే పంపించారు కాబట్టి సరిపోయింది. ఇంగా ఏదైనా కార్యక్రమాలు మీటింగ్‌కి పోయినప్పుడైతే ఇంగ ఈళ్ళు లోపల ఈళ్ళు తన్నుకుంటరు, కొట్టుకుంటరు. ఆమేమో అయి అంట్లు కడుక్కుంటా ఉంటది, ఏడుస్తుంటరు. ఇంగంతా అల్లరి అల్లరి చేస్తుంటరన్నట్టు. మాకు ఈ మీటింగులు ఇయన్నీ తగ్గించటం మంచిది. ప్రీ స్కూలు నడవాలంటే మాత్రం అన్ని ప్రోగ్రామ్స్‌లో అంగన్వాడీ టీచరు, ఆశా వర్కర్ తప్పనిసరిగా రావాలి. ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ హెల్త్ ప్రోగ్రామ్స్ అయినా మేముండాలి. గ్రామ పంచాయతీ లెవెల్‌లో అయినా మేముండాలి. ఏదైనా స్కూల్స్‌లో ఏదైనా జరిగినా మేమెళ్ళాలి. అనేది ఇట్టా పిలుస్తూ ఉంటారు. అలా ఎళ్ళినప్పుడు ఏమైద్దంటే ఒక 3 రోజులు నేను ట్రైనింగ్‌కెళ్తేనే పిల్లలు తగ్గిర్రు. ఇంగా తర్వాత కొద్దిసేపు ఇంగ ఆడుకోండని చెప్తే ఆడిర్రు. ఇంగ పడుకోబెట్టింది మా యమ్మ.